మిత్రమా, ఒక్కొక్కసారి విలువలేని దుమ్ము కూడా మన కంట్లో పడి మనల్ని విలువలాడేలా చేస్తుంది. అలాగే విలువలేని మనుషులు కూడా వాళ్ళ మాటలతో నిన్ను బాధ పెట్టాలని చూస్తారు మిత్రమా. ఆ మాటల్ని పట్టించుకుంటూ బాధపడితే అక్కడే ఆగిపోతుంది నీ ప్రయాణం. ఒంటరిగా అయిపోతావు. కాబట్టి నువ్వు గెలిచే వరకు మౌనంగా ఉండు మిత్రమా. ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వు చేసే పని అంటూ ఒకటి ఉంటుంది కదా. ఆ పని చేసి వాళ్ళ నోర్లు మూతపడేలా చెయ్యు. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కాదు. ఎవరైతే మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసమే మనం బ్రతకాలి మిత్రమా. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని మనం ప్రేమించాలి మిత్రమా. ఒక విషయం గుర్తుపెట్టుకో, జీవితంలో డబ్బు, హోదా, అందం ఇవేవి కూడా శాశ్వతం కాదు. మనసులో ఉండే ప్రేమాభిమానాలు, ప్రేమగా ఉండే ఒక పలకరింపు, ఆప్యాయతతో కూడిన ఒక చిన్న చిరునవ్వు, ఇవన్నీ వెలకట్టలేని సంతోషాన్నిస్తాయి మిత్రమా. అవసరాలతో కాకుండా ఆప్యాయతలతో ముడివేయండి. ఏ బంధానికైనా మన మీద ఇష్టం తగ్గింది, ఇంట్రెస్ట్ పోయిందని ఎవరు కూడా మన మొహం మీద చెప్పరు. వాళ్ళు మనకు ఇచ్చే విలువ వాళ్ళు మనకు ఇచ్చే విలువ, ఇచ్చే సమయం, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మిత్రమా. అలాంటి వారికి మనమే దూరంగా వెళ్ళిపోవాలి మిత్రమా. ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. కిరణసపు వాడికి నీ జీవితంతో సంబంధం లేదు. వాడి లెక్క సెటిల్ అవ్వకపోతే లెక్క సెటిల్ చేసి పక్కకు పొమ్మని అంటాడు. నీ పరువుతో ఇక్కడ ఎవరికి సంబంధం ఉండదు మిత్రమా. చివరికి నువ్వు సంపాదించింది అంతే, లేకపోతే నిన్ను చేతగానే వాడివి అంటారు. బాధలతో తలపెట్టుకొని గుక్క పెట్టి ఏడిస్తే నిన్ను ఓదార్చడానికి ఎవరు కూడా ఉండరు. ఏమి చెయ్యలేక నటిస్తున్నాడని అంటారు. మిత్రమా, ఎవరికి కావాలి నీ మనసులో ఉన్న ఆలోచనలు, బాధలు? ఇక్కడ కేవలం లెక్కలు మాత్రమే చూస్తారు. వాళ్ళకి నచ్చినట్లు లెక్క కట్టి ఆ లెక్కల్లో నువ్వు సరిగ్గా సరిపోకపోతే వాళ్ళ లెక్కల్లో నుంచి నిన్ను తీసి పడేస్తారు మిత్రమా. అంతే, ఒంటరిగా నిన్ను వదిలేస్తారు. కాబట్టి ఆశించకు ఎవరో వస్తారని. డబ్బు అనే దీపం లేకపోతే నీ నీడ కూడా నీతో రాదని గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక విషయం గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో నువ్వు వెళ్ళే మార్గం నచ్చలేదంటే వెంటనే దాన్ని వదిలేసి నీకు నచ్చిన మార్గంలో ప్రయాణాన్ని మొదలుపెట్టు. ఎందుకంటే నీ చుట్టూన్న నలుగురు నవ్వుతారేమో, ఇంట్లో వారు వద్దంటారేమో, మరొకటి కూడా అలాగే ఉంటుందేమో. అని అస్సలు ఆగిపోవద్దు. ముందు కొందరు నవ్విన నువ్వేమిటి, నువ్వు ఏం చేయగలవో తెలిసిన రోజు అందరూ నీ దగ్గరికి వస్తారు మిత్రమా. అయినా నువ్వు చేసేది నిన్ను చూసి నవ్వే వాళ్ళ కోసం కాదు. అలా నవ్వే వాళ్ళు నీ వాళ్ళు కాదనట్లే. అయినా ఒకటి ఆలోచించు మిత్రమా, చెప్పేవాడు చేరదిస్తాడా, అనేవాడు ఆదుకుంటాడా? ఎవరు ఏమీ కూడా చెయ్యరు. కాబట్టి నచ్చిన దారిలోనే నడుస్తూ ఎక్కువగా కాలాన్ని వృధా చెయ్యకు మిత్రమా. ఏదైతే అది అవుతుంది. నచ్చింది చేసేసి అయితే గెలుస్తావు. లేదంటే ఒక పాఠం నేర్చుకొని 10 మందికి చెప్పేవాడిలా తయారవుతావు. అంతే కదా మిత్రమా. నిన్ను ఒంటరి చేస్తున్నారు ఎవరైనా సరే, ఒకటి ఆలోచించు మిత్రమా.
నీ చుట్టూ ఎవరు చేరడం లేదా? అయితే మరి అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు తాపత్రయపడుతున్నావు? వాళ్ళు గొప్పవాళ్ళనే భ్రమలో ఉన్నారు. నువ్వేమో నిన్ను నువ్వు తక్కువ చేసుకొని అక్కడే కూలపడిపోతున్నావు. ఇక్కడే తప్పు ఎవరిది? నీదా వాళ్ళదా? ఒక్కసారి ఆలోచించు. సరే, వాళ్ళు గొప్పవారు అని భ్రమలో ఉన్నారే అనుకో. గొప్ప వాళ్ళతో నీకేంటి పని మిత్రమా? నువ్వు సామాన్యంగా బ్రతుకు, అప్పుడు నీ చుట్టూ సామాన్యులు చేరుతారు. వాళ్ళకి ఆర్పాటాలతో పని ఉండదు. ఎప్పుడు నీలాగే నిరడబంగా ఉండడానికే ఇష్టపడతారు మిత్రమా. అలాంటి వాళ్ళని కోరుకో. ఎందుకంటే అది నీ మనస్తత్వం మాత్రమే. ఇక్కడ ఏ బంధం కూడా శాశ్వతం కాదు మిత్రమా. ఈ రోజుల్లో అంతా అవసరాల కోసం పరుగులు పరిచేయాలి. ఏది మనసులోకి తీసుకోకు. ఎందుకంటే మిత్రమా, ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తిని నమ్మడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు మోసపోయావని అర్థం మిత్రమా. ఇక్కడ మనం అనుకోవడానికి 100% అవకాశం లేకుండా పోయింది ఈ లోకంలో. ఎందుకో చెప్పను మిత్రమా, నాది అనే పునాది రాళ్ళ మీద నడిచే యుగం ఇది. అలాంటి చోట నువ్వు ఆశలు పెట్టుకుంటే ఆవిరైపోతావు మిత్రమా. కష్టం నష్టం ఈ రెండు కూడా ఈ నిర్ణయాల వల్ల నీకే రావాలి తప్ప ఎవరినో నమ్మడం వల్ల, వారితో అడుగులు వేయడం వల్ల అసలు రాకూడదని గుర్తుంచుకో మిత్రమా. మనిషి మొత్తాన్ని కంట్రోల్ పెట్టుకునే మెదడు 1300 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందట. కానీ అది దాదాపు 4000 ఆలోచనలు పుట్టిస్తుంది. అందులో 90% తర్వాత రోజుకి ఆవిరైపోతాయి, అంటే మర్చిపోతాం. అందులో కానీ కొన్ని మాత్రం నమ్మకాలుగా మారి నీడే మనిషిని అనుసరిస్తాయి మిత్రమా. ఒక్కోసారి ఆ నీడ నిజమే మనిషిని ముందుకు నడిపిస్తుంది మిత్రమా. ఒక మగాన్ని వాడుకొని వదిలేసే ఆడది నీతో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణం అంటుంది. నరుగులిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరు అసలు తెలియనట్లు ప్రవర్తిస్తుంది కదంటారా. ఏ శక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.